So yesterday we spoke about arithmetic progressions, and this is the final topic in the first block, the number systems. So దీని తర్వాత we'll move on to averages, mixtures, percentages, ratios అవన్నీ. So దీంతో we'll be done with majority of the numbers in the block 1 which we have decided. Okay. So yesterday we went through arithmetic progressions, and today we will concentrate on geometric progression and harmonic progressions. So geometric progression ante enti, harmonic progression ante enti, we will go through it and we will solve a few of the problems. So today we'll focus more on problem solving. Okay, fine. So geometric progression ante like arithmetic progression అన్నప్పుడు మనం ఏం చూసాం, a plus d, a plus 2d. So you are adding a particular number called common difference d to the to a particular number, and you are getting the next number. దానికి మళ్ళీ d, దానికి మళ్ళీ d, అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే you'll get an arithmetic progression. Geometric progression ఏంటంటే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ a అనుకుంటే ar స్క్వేర్, ar క్యూబ్, ఇలా. సో ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఇస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఎనీ nth rth టర్మ్ అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ ఏ కంపారిటివ్ స్టడీ సో దట్ మీరు నిన్న చదువుకుంది కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుంది. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో rth టర్మ్, సే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆఫ్ ఆర్ అనుకుంటే మనం ఎలా చూపించాం, a ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఆర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓకే, ఎల్ టర్మ్ అనుకుంటే ఏ ప్లస్ ఎల్ మైనస్ 1 ఇంటూ డి. అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సే జీ ఆఫ్ ఎల్, ఎల్త్ టర్మ్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ నెంబర్ ఉండి ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ మైనస్ 1. ఓకే, అర్థమైంది కాన్సెప్ట్ క్లియర్గా? ఓకే, సో జనరల్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, మీకు అర్థమైందా జాహ్నవి? వాట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్? Yes, sir. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డి అనేది ఉంది కదా, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, దాన్ని మనం ఏమంటాం, కామన్ డిఫరెన్స్ అని అంటాం. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో దీన్ని కామన్ రేషియో. గుడ్. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మూవింగ్ అహెడ్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఒకవేళ ఇలా మీకు సిరీస్ కనుక ఉంటే ఏఆర్ స్క్వేర్ ఇలా ఉంటే ఒక nth టర్మ్ అంటే ఏఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1, సారీ, యా, సో ఏఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 విల్ బి ద nth టర్మ్. ఓకే, సో దీని సమ్ ఆఫ్ దీస్ n terms, first n terms in a geometric progression is the formula. Okay, s to the n is equal to a into 1 minus r to the power of n by 1 minus r. Okay, so okay, first thing is you should remember it. Okay, but I'll just tell what the proof is so that it's easy for you to remember. Okay, so sum of n terms అన్నప్పుడు మనకు జనరల్గా ఏఆర్ స్క్వేర్ ఇది వస్తుంది, కరెక్ట్? దాని తర్వాత ఇక్కడ బోత్ సైడ్స్ లెట్స్ ట్రై టు మల్టిప్లై బై ఆర్. ఓకే, సో ఆర్ ఇంటూ ఎస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్. అంటే మనం ఒక్కొక్క దాన్ని వీఆర్ మల్టిప్లైయింగ్ బై 3 అండ్ ద లాస్ట్ వన్ విల్ బికమ్ ఏఆర్ఎన్. ఓకే, ఇప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేద్దాం. ఓకే, 1 మైనస్ ఆర్ ఎస్ఎన్, ఇలా మైనస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఈ లాస్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయి
ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ మిగులుతాయి. 1 minus r to the power of n. So which is nothing but Sn is equal to a into 1 minus r to the power of n by 1 minus r. ఓకే, అంటే ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ మీన్ ఈ ప్రూఫ్ ఎందుకు చెప్పానంటే సో దట్ ద కాన్సెప్ట్ వుడ్ బి క్లియర్. బట్ దిస్ ఈజ్ వాట్ ద సమ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇస్. ఇక్కడ మనం ఒక్కటి చిన్నగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ r is less than 1, ఈ ఫార్ములా పెట్టేస్తాం, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇఫ్ r is greater than 1, దెన్ ఆల్సో నో ఇష్యూ. అంటే r greater than 1 అంటే జనరల్ గా మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో చూస్తే ఇలా చూపిస్తారు. బట్ ఎనీవే, బికాస్ ఇక్కడ పైన కింద రెండు వైపులా మనం యూనో సైన్, ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చినా కింద కూడా నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ క్యాన్సిల్ అవుట్. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో జనరల్ గా మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో చూస్తే r -1 కి 1 కి మధ్యలో ఉంటే ఈ ఫార్ములా పెడతారు. r is greater than 1 or r is less than -1 అంటే -2, -3 ఈ వాల్యూస్ కి ఇలాంటివి ఈ ఫార్ములా పెడతారు. బట్ యాక్చువల్లీ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో రెండు వైపులా మనకు పాజిటివ్ నెగిటివ్ వస్తే ఇట్ విల్ క్యాన్సిల్ అవుట్. సో యూ కెన్ రిమెంబర్ ఓన్లీ వన్ ఫార్ములా. ద ఓన్లీ థింగ్ అంటే అది ఆబ్వియస్ అనుకోండి, బట్ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, ఒకవేళ r కనుక 1 అయింది అనుకోండి, r కనుక 1 అవుతే ఏమవుతుంది, అది ఎవ్రీ నెంబర్ ఈస్ a ఓన్లీ. ఓకే, దెన్ ఆ కేసులో సమ్ ఇస్ డైరెక్ట్లీ na అవుతుంది. ఓకే, then this will, ఎందుకంటే కింద 1 - 1 0 అయిపోతుంది, and it will become infinity. So r is equal to 1 అయిన స్పెషల్ కేస్కి అది జనరల్గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్ని కూడా మీకు అనిపించదు చూడంగానే. యూ విల్ ఫీల్ లైక్ ఓకే n టైమ్స్ ఆఫ్ a అనిపిస్తుంది, విచ్ ఇస్ na. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు జనరల్గా r ఒకవేళ లెస్ దాన్ 1 అయినప్పుడు అండ్ సే ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అని అడిగాం, ఫస్ట్ n టర్మ్స్ అని అడిగాం. బట్ ఇఫ్ యూ వాంట్ సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్, ఓకే, అంటే మనకు ఇఫ్ ఇట్స్ అన్ ఇన్ఫినైట్ ప్రోగ్రెషన్, సో సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఎంత అని అడిగినప్పుడు ఏమవుతుందంటే వి టేక్ ఏ క్లోజ్ అప్రాక్సిమేషన్. ఓకే, సో ఇది అంటే కరెక్ట్గా ఈక్వల్ టు కాదు, మనకు అప్రాక్సిమేషన్ అంటే ఇలా చూపిస్తాం. అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఇంటూ 1 minus r to the power of infinity by 1 minus r. ఇలా ఉన్నప్పుడు ఏదన్నా నెంబర్ r కంటే తక్కువ ఉండి, సారీ 1 కంటే తక్కువ ఉండి, అండ్ ఇఫ్ యూ రైజ్ ఇట్ టు ఇన్ఫినిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే 0.5 అనుకోండి. సో హాఫ్కి హాఫ్, ఇప్పుడు ఇది 0, ఇది 1 అనుకోండి. 0కి 1కి హాఫ్ ఎంత, 0.5. దీనికి హాఫ్ ఇది, దీనికి హాఫ్ ఇది, దీనికి హాఫ్ ఇది, దీనికి హాఫ్ ఇది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్, r కనుక మనకు ఈ -1 to 1 రేంజ్ మధ్యలో ఉన్నప్పుడు, వెన్ యూ రేజ్ ఇట్ టు ఇన్ఫినిటీ అంటే ఇలా దగ్గరికి వెళ్తే ఇట్ విల్ టెండ్ క్లోజర్ టు 0. ఓకే, సో అందుకనే మనం వాట్ వి యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు, వి విల్ నాట్ బి ఏబుల్ టు క్యాలిక్యులేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటీ అంటే ఇట్ విల్ కీప్ ఆన్ మూవింగ్ టు దిస్. మీకు 0.00005 వచ్చిన దీని హాఫ్ ఎంత అంటే 0.00025 ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఏం అప్రాక్సిమేషన్ చేసుకుంటాం అంటే ఈ r to the power of n ని 0 అనేసుకుంటాం. ఓకే, బికాజ్ ఇట్స్ ఇన్ఫినిటీ. సో 0 అనుకోగానే ద ఫార్ములా విల్ బికమ్ this. So sum of infinite terms ఉన్నప్పుడు s is equal to a by 1 minus r. Okay, where this is the first term, this is the common ratio. Okay, clear ఈ కాన్సెప్ట్? Yes, sir. Okay, now geometric mean. నిన్న మీరేం చదివారు, అరిథమెటిక్ మీన్ చదివారు. ఓకే, అరిథమెటిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే a b మధ్యలో ఒక నెంబర్ పెట్టాలంటే మనం ఏం చేస్తాం, ఆ రెండిటి యావరేజ్ a ప్లస్ b బై 2. ఓకే, సిమిలర్లీ జామెట్రిక్ మీన్ a b ఉంది, వీటి మధ్యలో దిస్ షుడ్ బి ద జామెట్రిక్ మీన్ ఆఫ్ దిస్ 2 థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది a అయితే ఇది ar, ఇదిbar స్క్వేర్ అవుతుంది. ఓకే, నౌ దీన్ని ఎలా చూపించవచ్చు, ar is equal to nothing but a into ar square root.
అంతే కదా, a square r square root కదా ఇది. So which is nothing but a into b. Okay, so geometric mean of any two numbers is root of ab. Okay, సో మీకు ఒకటి కాకుండా నిన్నట్లాగా అరిథమెటిక్ మీన్ లో లాగా లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మల్టిపుల్ థింగ్స్, సో జస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అది ఇది ఏ ఇది బి అనుకుని ఒకరు మీరు 2 నెంబర్స్ పెట్టాల్సి వచ్చి ఆ సినారీ వస్తే ఇది ఏఆర్ క్యూబ్ అవుతుంది. ఓకే, దెన్ దిస్ ఫస్ట్ నెంబర్ వుడ్ బి ఏఆర్, సెకండ్ నెంబర్ వుడ్ బి ఏఆర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ రావాలంటే మీరు ఏం చేయాలి, ఏ స్క్వేర్ ఇంటూ బి దాన్ని క్యూబ్ రూట్ తీసుకోవాలి. ఓకే, అంటే ఐ హోప్ ఇట్స్ నాట్ గెటింగ్ కాంప్లికేటెడ్, బట్ ఈ ఫస్ట్ నెంబర్ అనేది మనకి ఏఆర్ కదా, సారీ ఫస్ట్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ ఇస్ ఏఆర్. ఓకే, ఏఆర్ రావాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఆల్రెడీ ఇది ఉంది. ఓకే, ఫస్ట్ నెంబర్ ఉంది, రాసుకుంటాం. దాని తర్వాత బి అనేది ఆర్ క్యూబ్, బి అనేది ఏఆర్ క్యూబ్. సో దాన్ని ఆ ఫార్మాట్ లో రాసుకోండి, ఏఆర్ క్యూబ్. ఓకే, నౌ దీన్ని రైస్ చేసి దీన్ని క్యూబ్ రూట్ తీస్తే యూ విల్ గెట్ దిస్ ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వచ్చాక మళ్ళీ ఇలా ప్రీవియస్ ఈ ఫామ్ లో పెట్టేస్తే మళ్ళీ వీటి రెండింటి మీన్ వచ్చేస్తుంది. ఓకే, సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ లైక్ జనరల్ గా ఇలాంటివి రావు, బట్ ఇట్స్ లైక్ వన్స్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్, అరే మనకు ఓన్లీ 2 నెంబర్స్, అదే ఒక నెంబరే మనం పెట్టగలం, మల్టిపుల్ జామెట్రిక్ మీన్స్ వస్తాయి అలా అనుకోకుండా యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. దిస్ మైట్ నాట్ బి ద ఓన్లీ వే, యూ మైట్ ఫైండ్ అన్ అనదర్ వే విచ్ ఇస్ మోర్ ఈజియర్ ఫర్ యూ, బట్ వన్స్ ద కాన్సెప్ట్ షుడ్ బి క్లియర్. లైక్ మనకు అప్పుడు ఎన్ని జామెట్రిక్ మీన్స్ అడిగినా we need to know that the last number would be say 2 numbers అడిగితే then the last number ఏదైతే ఉందో that will become AR cube. 3 numbers ఉంటే last number will become AR4. సో మనకి AR4 తెలుసు, A తెలుసు, R కనుక్కోవాలి, then you will get remaining everything. Okay, క్లియర్ అమ్మా geometric progression? సరే. Okay, so next మనం we'll go to harmonic progressions. Okay, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఇది వెరీ సింపుల్, కానీ జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఇఫ్ ఐ సే లైక్ టర్మ్స్ ఏ బి సి ఆర్ in harmonic progression, then what it means is 1 by A, 1 by B, 1 by C are in arithmetic progression. Okay, సో మీకు ఎక్కడన్నా హార్మోనిక్ ప్రోగ్రెషన్ వస్తే దాన్ని రెసిప్రోకల్స్ అంటాం. సో దాన్ని రివర్స్ తీసుకొని ఇంకా మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో వాడిన ప్రాబ్లమ్స్ అంటే వాడిన ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ nth టర్మ్ ఏంటి అని అడిగితే మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. సో ఇక్కడ ఏమవుతుంది 1 by a ప్లస్ n మైనస్ 1, అంటే ఇది కూడా ఏంటి మనం ఒక నిమిషం చెప్తా. సో డి అనేది 1 by b మైనస్ 1 by a. ఓకే, సో ఆ డి రాసుకొని, సో డి ఈస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన ఇది మర్చిపోండి. ఓకే, ఇది ఓకే, సో ఇది మనకేంటి టీ ఆఫ్ ఎన్ టర్మ్ వస్తుంది, కానీ అది మనకు హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో కావాలి కాబట్టి సో nth టర్మ్ అంటే 1 by t to the power of, సో ఇప్పుడు వచ్చింది కూడా దాన్ని రివర్స్ తీసుకోవాలి మనం. సో దట్ విల్ బికమ్ ద యాక్చువల్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ విల్ బి దట్. ఓకే, సో మనకి ఏంటంటే 2 సార్లు రెసిప్రోకల్స్ తీసుకోవాలి. ఫస్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉన్నదాన్ని కన్వర్ట్ ఇంటూ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, యూస్ ద ఫార్ములాస్ విచ్ యూ హావ్ లెర్న్డ్, అండ్ వాట్ ఎవర్ ఆన్సర్ యూ విల్ గెట్ దాన్ని రివర్స్ తీసుకోవాలి. ఓకే, nth టర్మ్. ఓకే, సో ద హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీద మీకు అన్ని ప్రాబ్లమ్స్ రావు. సో బట్ అంటే ఓన్లీ వెరీ ఫ్యూ వస్తాయి. బట్ ద థింగ్ ఇస్ ఇట్స్ సేమ్ యాజ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ గా మీ మైండ్ లో దాన్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాని తర్వాత యూ షుడ్ డూ అంటే వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు సాల్వ్. సో ఇది క్లియరా బై ద వే హార్మోనిక్ ప్రోగ్రెషన్?
అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అవన్నీ వెరీ రేర్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. దట్స్ ఐ యామ్ నాట్ టచింగ్ దెమ్. బట్ మీకు ఈ బేసిక్ ఇది అర్థమైపోతే దెన్ ఇట్ షుడ్ బి క్లియర్. Okay. It's a clear. Okay. So now let's get on to the main things, which is problem solving. Okay. So of course దీంట్లో కొంచెం లాగరిథమ్స్ అవి వాడాను, which we will anyway cover, but I think you know what logarithms are. Okay. తెలుసా మీకు నవీన్, జాహ్నవి, మీకు లాగరిథమ్స్ తెలుసు కదా, బేసిక్ వాట్ ఆర్ లాగ్స్? Yes sir, తెలుసు. జాహ్నవి మీకు? నాకు తెలియదు సార్. ఓకే ఓకే. సో అయితే ఓకే, ప్రస్తుతానికి యూ జస్ట్ ఫాలో. దాని తర్వాత వీల్ హ్యావ్ వన్ టాపిక్ ఆన్ లాగరిథమ్స్, అప్పుడు నేను మళ్ళీ క్లియర్ గా కవర్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే. సో okay, Naveen. So x, y, z are in geometric progression. Then 1 by 1 plus log 10x, 1 by 1 plus log 10y, and 1 by 1 plus log 10z will be in arithmetic progression, geometric progression, harmonic progression. Will you try to solve, Naveen? Okay sir. So చెప్పండి, ఎలా 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 చేద్దాం? Geometric mean ద్వారా చేద్దాం సార్. జామెట్రిక్ మీన్ ద్వారానా? Yes sir. Yes sir. ఎందుకు ఎందుకు జామెట్రిక్ మీన్ ఎందుకు అంటే పోనీ మీరు చెప్పండి. ఓకే, జామెట్రిక్ మీన్ సరే. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ జెడ్. ఏం తీసుకోమంటారు? Yes sir. equal to x. దాని తర్వాత సరే, లెట్ మీ హెల్ప్ యూ ఆన్ దిస్. సో XYZ are in geometric progression. Okay. So అంటే y is equal to xr, z is equal to xr square. Okay. సో ఇప్పుడు 1 by 1 plus log 10x అన్నారు. ఓకే. సో రెండో టర్మ్ ఏమవుతుంది? 1 by 1 plus log 10 x r square xr. Okay, log y. Okay, 1 by 1 plus log 10 x r square. Correcta? Correcta? Okay. సో జాహ్నవి, మీకు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే జస్ట్ లాగరిథమ్స్ ఒక ప్రాపర్టీస్. అగైన్ ఐ విల్ కవర్. లాగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఓకే ఈస్ లాగ్ ఆఫ్ ఈ 10 అనేది జనరల్ గా డిఫాల్ట్ అన్నమాట. అంటే కొన్ని లాగ్ ఆఫ్ 8, లాగ్ ఆఫ్ ఈ అలా కూడా ఉంటాయి. ఏమి రాయకపోతే 10 అని అర్థం. సో ఫర్ ఎ మూమెంట్ లెట్స్ ఫర్గెట్ దిస్. ఓకే, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ బి అంటే లాగ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ బి అన్నమాట. ఓకే. ఓకే సార్. సెకండ్ ఏంటంటే లాగ్ ఆఫ్ a to the power of n ఉందనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ n log a. ఓకే ఓకే సార్. ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. నేను అగైన్ ఐ విల్ కవర్. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, 1 by 1 plus log x plus log r. కరెక్ట్? ఇక్కడ log xr ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ వాడాను. ఓకే, log x plus log r. ఇక్కడ 1 plus log x plus log r square. r square అంటే నేనేం చెప్పాను? log a to the power of n అంటే 2 log r. సార్ 2 log r ఏంటి సార్? ఓకే, ఇది log xr square కదా, అంటే log x plus log r square. కరెక్ట్? ఈ ఫార్ములా ఇక్కడ b అనేది r square అన్నమాట. ఓకే. సో మళ్ళీ ఈ సెకండ్ ప్రాపర్టీ ఏంటి? log a to the power of n అంటే n log a. సో log r square అంటే 2 log r. yes, అది కూడా సేమ్ ఇదే ఫార్ములా. ఇప్పుడు log r square అంటే ఏంటి? r into r. ఓకే, సో log r plus log r అంటే 2 log r.
సో సేమ్ ఇదే ఫార్ములానే ఇంకో రకంగా అనమాట. అంటే మీరు మళ్ళీ ఎక్కువ వస్తే మళ్ళీ ఇదంతా పెట్టకుండా, సో దిస్ ఈజ్ ఏ షార్ట్ కట్ అనమాట. టూ లాగర్ అది కూడా. ఓకే, సో ఇప్పుడు మీరు కనుక ఇది చూసుకుంటే వీటి రెసిప్రోకల్స్ ఏంటి? ఇప్పుడు ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో అయితే నాకు అనిపించట్లేదు. వీటి రెసిప్రోకల్స్ ఏంటి? రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉల్టా ఉన్నాయి, సో మళ్ళీ ఉల్టా చేస్తే వీటి రెసిప్రోకల్స్ విల్ బికమ్ 1 plus log x, 1 plus log x plus log r, 1 plus log x plus 2 log r. ఇదే ప్రోగ్రెషన్ లో ఉంది, arithmetic progression. Very good. So first term is a is 1 plus log x, then d is log r. సో అప్పుడు అది a plus d, a plus 2d ఈ ఫార్ములా ఈ టైప్ లో ఉంది. సో ఇవేంటి, దీని రెసిప్రోకల్స్ ఈ టైప్ లో ఉన్నాయి. సో దిస్ విల్ బి హార్మోనిక్ ప్రోగ్రెషన్. అర్థమైందమ్మా? ఓకే, నవీన్ కన్విన్స్డా? ఓకే, బట్ జామెట్రిక్ మీన్ యూస్ చేసి చేయగలం సార్. జామెట్రిక్ మీన్ అది మీరు చెప్పండి. లైక్ జామెట్రిక్ మీన్ అంటే నేను ఇది అదే చెప్పాను కదా, మ్యాథ్స్ లో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ సాల్వింగ్ దిస్. సో హౌ డు యూ వాంట్ టు సాల్వ్ యూజింగ్ జామెట్రిక్ మీన్? చెప్పండి, మనం చేద్దాం. దిస్ జామెట్రిక్ మీన్ అయితే ఈజీగా అవుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశాను సార్, బట్ ట్రై చేసి చేయండి. ఓకే, మీరు ఇది క్లాస్ అయ్యాక లైక్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్ యాజ్ వెల్. సో అదే జాహ్నవి, అంటే మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కాబట్టి మీకు కూడా చెప్తున్నా. సో మ్యాథ్స్ లో ఏంటంటే దెర్ ఇస్ నో వన్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మీరు ఇఫ్ యూ ఫైండ్ మచ్ మోర్ ఈజియర్ వే, దెన్ డూ థింక్ ఇన్ దోస్ లైన్స్. బికాస్ కొందరికి ఏంటంటే ఒక పర్టికులర్ వే ఆఫ్ థింకింగ్ విల్ బి మచ్ ఫాస్టర్ ఫర్ సమ్ వన్, అండ్ ఫర్ అదర్స్ ఇట్ విల్ బి డిఫరెంట్. సో దెర్ ఇస్ నో the answer will be same. The beauty of it is the answer will be same. The different paths you take, it could be different. Okay, sir. Fine. So let's go to the second problem. Okay, there are a few important concepts which we'll try to see before moving on to the problems. Okay, arithmetic and harmonic mean oka product is equal to the geometric mean square. ఓకే, సో మీరు మన ఇందాక క్లాస్లో చదివింది ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒకవేళ ఏ ఇవి అరిథమెటిక్ మీన్ అనుకుంటే ఒక 2 నెంబర్స్ ఏ బి అని ఉంటే, ఏ అంటే అరిథమెటిక్ మీన్ ఏంటి? a ప్లస్ బి బై 2. ఓకే, జామెట్రిక్ మీన్ ఈస్ రూట్ ఏబి. హార్మోనిక్ మీన్, ఓకే, అది మనం చూడలేదు. నౌ విల్ ట్రై టు సీ హార్మోనిక్ మీన్ ఆఫ్ ఏ బి. 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, వాటి హార్మోనిక్ మీన్ ఏంటంటే ఏంటి? సో ఈ రెండు ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో 1 plus a plus 1 plus b by 2. Okay, so this is nothing but a plus b by 2ab. సో మనం దీన్ని హార్మోనిక్ మీన్ అంటే దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇది ఏమైంది? వీటి అరిథమెటిక్ మీన్ అయింది, బట్ వీ వాంట్ హార్మోనిక్ మీన్. సో హార్మోనిక్ మీన్ విల్ బి 2 plus b by a plus b. ఓకే, సో ఇప్పుడు ఇది అరిథమెటిక్ మీన్, ఇది జామెట్రిక్ మీన్, ఇది హార్మోనిక్ మీన్. సో ఇప్పుడు మీరు ఈ రెండు మల్టిప్లై చేశారనుకోండి, అరిథమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్ అంటే a ప్లస్ బి బై 2 ఇంటూ 2ab బై a ప్లస్ బి. ఈ రెండు ఎగిరిపోతుంది, 2 ఎగిరిపోతుంది, విచ్ విల్ బి ab, విచ్ ఇస్ నథింగ్ బట్ రూట్ ab స్క్వేర్ అంటే g స్క్వేర్. ఓకే, సో మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్లో అరిథమెటిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ వస్తే you can be like able to easily identify what the geometric mean is. Okay, or anything. ఈ మూడిట్లో రెండు వస్తే you will be able to identify the other thing. ఇది ఒకటి. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫ్యూ సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, మీకు ఎక్కడన్నా త్రీ టర్మ్స్ ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇలా వచ్చినప్పుడు, ఇది నిన్న కూడా చెప్పాను, assume a minus t, a plus t. అప్పుడు ఏమవుతుందంటే మీకు సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అండ్ దేర్ సమ్ ఈస్ 21 అనగానే మీకు మధ్యలో నెంబర్ ఈజీగా వచ్చేస్తుంది. 3 టర్మ్స్ ఉన్నాయి అండ్ దేర్ సమ్ ఆఫ్ దోస్ 3 టర్మ్స్ ఇస్ 21 ఇలా ఇచ్చారనుకోండి. ఓకే, సో మీకు ఫాస్టెస్ట్ వే ఏమవుతుందంటే, మీరు ఇలా అస్యూమ్ చేసుకున్నప్పుడు a minus t, a plus t అని అస్యూమ్ చేసుకున్నప్పుడు ఆ 3 యాడ్ చేస్తే dd క్యాన్సిల్ అయిపోతుంది, 3a
which is 21, a is equal to 7. Okay, so, but here a is our second term, it's not our first term, 7. And they'll give another condition where you'll be able to find d. మనకు ఆల్రెడీ ఒక నెంబర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇలా పెడితే. ఇవేంటి ఆడ్ నెంబర్స్ అప్పుడు మనకి ఇది ఈజీ అయిపోతుంది. ఈవెన్ నెంబర్స్ అప్పుడు ఎలా చేయాలి? ఓకే, మీకు 4 నెంబర్స్ ఇచ్చి సమ్ ఆఫ్ దోస్ 4 నెంబర్స్ ఈస్ లైక్ సే 16 ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, అప్పుడు ఎలా చేయాలంటే యూస్ దిస్ వే. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నౌ ద కామన్ డిఫరెన్స్ ఈస్ నాట్ డి బట్ ఇట్స్ 2d. ఓకే, సో a minus 3d, a minus d, a plus d, a plus 3d అన్నప్పుడు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈస్ 2d. ఇంతకుముందు మనకు d ఉండేది కదా, కానీ ఇక్కడ మనకు ఇది 2d అనమాట. బికాస్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 2d. అండ్ ఈవెన్ a ఈస్ నాట్ ఎనీ టర్మ్. మనకి ఏ వస్తుంది, డి వస్తుంది, బట్ ఆ రెండింటిని యూస్ చేసి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టర్మ్స్ అనమాట. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు సమ్ ఆఫ్ దిస్ 4 టర్మ్స్ ఇస్ 16 అని ఇచ్చాడు అనుకోండి, 3d క్యాన్సిల్ అయిపోతుంది, dd క్యాన్సిల్ అయిపోతుంది, 4a వస్తుంది, 4a 16, a is equal to 4 అని వస్తుంది. సో d ఇంకొక కండిషన్ ఏదో పెడతాడు, ఓకే సమ్ ఆఫ్ దిస్ స్క్వేర్స్ ఆర్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద సెకండ్ నెంబర్ ఏదో ఇలా పెట్టాడు అనుకోండి, అప్పుడు d మనకు 2 వస్తే then a is not the first number, neither d is the difference. So the common difference here is 2d, which is 4, and a is 4. So all these numbers will be a or like d unna parledu manaku. Okay, 4 minus 3d ante direct ikkada petteskuntav. 4 minus 3d 6 minus 2. Ippudu d anedi 2 kabatti 2d kabatti a minus d ante 4 minus 2 a plus d 6 10. So this is the series. So అర్థమైందా మీ కాన్సెప్ట్? సో వై వి ఆర్, సో నౌ దట్ మీరు అంటే a plus d అది మైండ్ లో ఉంటది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అన్ ఈజియర్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ వేర్ దేర్ ఆర్ 4 టర్మ్స్. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు 4 టర్మ్స్ అనుకుంటే మనం ఈజీగా అది అంటే డిస్ట్రిబ్యూట్ చేయలేం. ఈ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈజీ, మధ్యలో ది అనేసుకొని ఇది దీనికంటే ఇది డి తక్కువ ఉంటుంది, ఇది డి ఎక్కువ ఉంటుంది అలా అనుకుంటే ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఈవెన్ నెంబర్స్కి అలా చేయడం కష్టం కాబట్టి what we will do is we will try to use a simple hack. We will consider 2d as the common difference and these as the terms, and then based on that manaku sum chesinappudu entante ivanni cut అయిపోయి it will become easier. అంటే మన calculation fast అవడానికి these are some of the techniques అన్నమాట. Any doubt in this? No sir, got it. Okay, సో ఎవరన్నా ఇది చెప్పగలరా? అస్యూమింగ్ 5 టర్మ్స్ వస్తే మీరు ఏం చేస్తారు? a minus 2d, a minus d, a plus d, a plus 2d. గుడ్, a plus d, a plus 2d ఇలా మీరు అస్యూమ్ చేసుకుంటే ఏమైనా సమ్ అన్నప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి, 5a వచ్చేస్తుంది, మీకు డైరెక్ట్ గా మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది, దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద అదర్ వన్. ఓకే, నెక్స్ట్. సో అరిథమెటిక్ అండ్ జామెట్రిక్ అండ్ హార్మోనిక్ కాకుండా మనకు వేరే టైప్స్ ఆఫ్ సిరీస్ కూడా ఉంటాయి. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇలా n స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు ఏంటి? సో ఇవి దే ఆర్ నైదర్ అరిథమెటిక్ నార్ జామెట్రిక్ నార్ హార్మోనిక్. సో ఈ సిరీస్ కి దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, n into n plus 1 into 2n plus 1 by 6. ఓకే, సో ఇది ఐ కెన్ షో ద ప్రూఫ్. మనకు టైం ఉంటే నేను ఐ విల్ షో ద ప్రూఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఫస్ట్ సమ్ ఆఫ్ n నెంబర్స్, n న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఓన్లీ 1 2 3 ఇది ఉందనుకోండి, దీని సమ్ అంటే ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n into n plus 1 by 2. గుడ్, n into n plus 1 by 2. ఇది ఎలా వచ్చిందంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇవి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఓకే, వేర్ a is equal to 1, d is also equal to 1 అంటే +1 చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు అది వస్తుంది. సో మనకు నిన్న మనం చూసాం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్
n by 2 into first term First term and plus the last last term. term. Okay, సో ఇదే n into n plus 1 by 2. ఓకే, ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ఈ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనకుండా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాను అనుకోండి, then this is the formula. Okay, n into n plus 1 into 2n plus 1 by 6. Okay, so it actually quite easy, but I just don't want to spend more time on this one. Okay, మనకు లాస్ట్ ఒకవేళ టైం దొరికితే we'll come back to this. Okay, I'll show the proof of this one. Okay, sum of cubes of first n natural numbers అన్నాం అనుకోండి, సో 1 plus 2 plus 3 ఇలా వెళ్ళి n దాకా వెళ్తే n into n plus 1 by 2. ఓకే, స్క్వేర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇలా వెళ్తే మనకేమొచ్చింది n into n plus 1 into 2n plus 1 by 6. అదే క్యూబ్ వెళ్ళినాం అనుకోండి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ n క్యూబ్ అంటే n into n plus 1 by 2 whole square. దీని స్క్వేర్ ఇది. ఓకే, సో దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఈజీ టు ప్రూవ్. నేను తర్వాత టైం ఉన్నప్పుడు చెప్తాను మీకు, బట్ మీరు జనరల్గా మనకు అది చూడంగానే యూ షుడ్ బి ఏబుల్ టు యునో రిమెంబర్ దిస్ ఫార్ములా. సో ఇది వెరీ ఈజీ క్యూబ్. మనకు ఈ సమ్ ఆఫ్ యునో ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఏదైతే ఉందో ఇది ఎన్ స్క్వేర్, ఇది ఎన్ క్యూబ్ ఇలా అనుకుంటే దీని స్క్వేర్ తీసుకుంటే మనకి ఇది ఎన్ క్యూబ్ వచ్చేస్తుంది. దీనికి ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ అమ్మా? Yes, sir. ఓకే, అండ్ అగైన్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ఇవి రకరకాలుగా, అంటే మీరు ఇప్పుడు చదివిన కాన్సెప్ట్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అవన్నీ మీకు రకరకాలుగా అడగచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ చాలా మటుకు టెక్స్ట్ బుక్స్ లో ఏదో వేరే కాన్సెప్ట్ లాగా చెప్తారు, బట్ ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ అని ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటి, మీరు సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ ఈ నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ ఎన్. అంటే ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ఎన్ 5 అనుకోండి, సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 ఫస్ట్ n. ఓకే, 5 7 9 ఇది. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి, ఇది 1 3 5. ఓకే, ఇలాగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ అని అంటే ఏమొచ్చింది మనకు, n అంటే 5 ఆడ్ నెంబర్లు కావాలి, విచ్ ఇస్ లైక్ 1 3 5 7 9. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని అంటే 5 కంట, అంటే 5 దాకా, నెంబర్ 5 దాకా ఉన్న ఆడ్ నెంబర్స్ ఒక సమ్ కావాలి అని అర్థం. ఓకే, సేమ్ ఈవెన్ నెంబర్ కూడా వాళ్ళు అలాగే చేస్తారు. ఓకే, అదేదో వేరే ఫార్ములాస్ లాగా ఉంటాయి, బట్ మీకు అది బేసిక్ అరిథమెటిక్ సమ్ ఎలాగో ఇది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఇస్ ఎన్ స్క్వేర్. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే 1 4 4 plus 5 8 8 plus 7 16 16 plus 9 25. ఇవంతా ఇట్స్ నథింగ్ బట్ sorry 9. Yeah, so nothing but 2 square 3 square 4 square 5 square. క్లియర్ గా రాస్తాను, 1 second. ఓకే, సో సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఎన్ స్క్వేర్ అని మీకు గుర్తొచ్చేయాలి. అది ఎలా వచ్చిందో అనేది మనం నేర్చుకున్న అరిథమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి విల్ ట్రై టు డూ ఇట్. సో ఎన్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఎన్ ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 ఇలా వెళ్ళి వాట్ విల్ బి ద nth ఆడ్ నెంబర్ చెప్పండి. దీని ఒకవేళ జనరలైజ్ చేయాలంటే nth ఆడ్ నెంబర్ ఏమవుతుంది? n square. nth ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏం చెప్పారు, 1. సెకండ్ ఆడ్ నెంబర్ అంటే 3. పోనీ ఇది వద్దులేండి, ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్ చూసుకుందాం సో దట్ ఇట్స్ క్లియర్. ఓకే, ఇప్పుడు మామూలు నెంబర్స్ అంటే మనకు మామూలు నెంబర్స్ లో 1 2 3. nth నెంబర్ అంటే ఏమొస్తుంది మనకు, ఇక్కడ n అని వస్తుంది. కరెక్ట్, nth నెంబర్. ఇప్పుడు ఈవెన్ అన్నప్పుడు ఏమొస్తుంది, 2 4 6 2n.
ఓకే, వెరీ గుడ్. ఆడ్ అయితే 2n + 1. +1 కాదమ్మా, -1. ఎందుకంటే ఇది ఆడ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఒకటి తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు మనకు 1 3 5, ఇది 2n - 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. nth ఆడ్ నెంబర్ అంటే 2n - 1, nth ఈవెన్ నెంబర్ అంటే 2n. ఓకే, ఇప్పుడు మీరు సమ్ అంటే ఇప్పుడు 2n ఉన్న 2n - 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్నే ఉన్నాయి. ఓకే, ఇందులోనూ ఎన్నే ఉన్నాయి, ఇందులోనూ ఎన్నే. ఓకే, ఇందులో n 10 అనుకుంటే ఇందులో 10 ఈవెన్ నెంబర్లు ఉన్నాయి, 10 ఆడ్ నెంబర్లు ఉన్నాయి. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ n/2 ఇంటూ చెప్పండి. 2n + 2n. Yeah, 2n + 2. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, అంతే. 1 + 2. విచ్ ఇస్ నథింగ్ బట్ n ఇంటూ n + 1. 2 క్యాన్సిల్. ఇదే. ఓకే, సో సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అంటే అదే వేరే ఫార్ములా లాగా అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, n ఇంటూ n + 1. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. n/2. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? 2n - 1 plus 2n first + 1 number. సార్. +1. +1. ఓకే, That is 1 1. 1 క్యాన్సిల్ అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయి n². సో ఇది మీరు బేసిక్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఒక సమ్మె వాడారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది వచ్చింది మీకు. ఓకే, సో నేను ఏమన్నా అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది లైక్ మేక్ ఇట్ యాజ్ యువర్ సోర్స్ కోడ్. అంటే మీ బేసిక్ అది గుర్తుపెట్టుకుంటే చాలు, వాళ్ళు ఇంకా ఎలా మార్చినా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇది మనం అందరం కలిసి చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఇలా ఉందనుకోండి. ఓకే, అప్పుడు ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాదు. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ n అంటే ఇక్కడ ఏమైంది? ఒక నిమిషం చెప్తా. మీకు మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ దాంట్లో మనం చేసింది ఇక్కడ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ కి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కి క్వశ్చన్ తేడా అర్థమైందా? చెప్పండి మళ్ళీ. n ఆడ్ నెంబర్స్ అంటే 5 ఆడ్ నెంబర్లు ఇవ్వండి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 5 ఆడ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? 1 3 5 7 9. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే ఒకవేళ n 5 అనుకుంటే 5 కంట తక్కువ కానీ ఈక్వల్ గా ఉన్నాయి ఆడ్ నెంబర్స్. ఓకే, బేసిక్ ఇది అర్థమైంది కదా. ఇక్కడ n ఇదే n. ఓకే, ఒకవేళ వాడు 6 ఇచ్చుంటే 6 ఇచ్చినా ఇదే 1 3 5, ఎందుకంటే 6 కంటే తక్కువ ఉన్న ఆడ్ నెంబర్ 5. ఓకే, ఇక్కడ ఏంటంటే n నెంబర్ ఇది 1 2 3 4 5, ఇక్కడ n 5 అంటే ఇది, ఇక్కడ n అంటే ఇది. సో మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఇప్పుడు n ఆడ్ అన్నప్పుడు ఏమవుతుంది? 1 3 5 ఇది n. ఓకే, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ n అది ఆడ్ నెంబర్ బట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇందాక మనం ఏం చూసాం? లాస్ట్ లో ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ సే t అనుకుంటే లాస్ట్ ఆడ్ నెంబర్ వాస్ 2l - 1. ఓకే, సో 2l - 1 ఈక్వల్ టు n ఇక్కడ. ఓకే, సో l ఈజ్ ఈక్వల్ టు n + 1/2. ఓకే, ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనకు మామూలుగా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? n/2 కానీ ఇక్కడ n బదులు మనం l అనుకున్నాం. ఓకే, సో n + 1/2 మళ్ళీ దాని /2 అంటే l ఇట్ సెల్ఫ్. ఒక నిమిషం, ఓకే, సో మామూలుగా మనది ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఇదే కదా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఒక సమ్. కరెక్ట్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి? మనకు n అనేది ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవ్వలేదు వాడు, n అనేది లాస్ట్ నెంబర్ ఇచ్చాడు. సో దిస్ విల్ బికమ్ n + 1/2 మళ్ళీ /2 అంటే l n + 1/2 దానికి /2
ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది 1, లాస్ట్ sir. టర్మ్ n, సో n plus 1. సో n plus 1/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇలా ఇస్తారు ఫార్ములాస్. మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తే దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా. అంటే ఇక్కడ n ఈవెన్ అన్నాడు. n ఈవెన్ అంటే మనకు వచ్చే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది n-1. సో అది మళ్ళీ ఇందులో పెట్టుకోవాలి n-1. ఇది క్యాన్సిల్ అవుతుంది, l ఈక్వల్ టు n/2 అవుతుంది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే దట్ విల్ అన్నెసర్లీ కన్ఫ్యూజ్ యూ. అదేదో ఇంకో 10 డిఫరెంట్ ఫార్ములా ఏమో, 2 వేరే కాన్సెప్ట్స్ ఏమో అని ఉంటుంది. అవన్నీ మీకు ఓవర్ ప్రాక్టీస్, అంటే ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇలాంటివన్నీ గుర్తుండిపోతాయి. n² n/n+1 ఇలాంటివి గుర్తుంటాయి. కానీ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ యూ నో ద బేసిక్ కాన్సెప్ట్, అందులోంచి మీరు తెచ్చుకొని ఇది పెట్టుకోండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇట్ విల్ బికమ్ యువర్ మజిల్ మెమరీ, మీకు ఆటోమేటిక్ గుర్తుండిపోతుంది. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు ఇది n+1/2 హోల్ స్క్వేర్ దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా చేసి అవన్నీ ఐ డోంట్ వాంట్ టు గివ్ దోస్ ఫార్ములాస్. ఓకే, మనకు టైం ఉంటే వీ విల్ ట్రై టు ఆర్ ఇది చేద్దాం, సెకండ్ కూడా చేద్దాం, సో దట్ ఇట్ బికమ్స్ క్లియర్. ఓకే, సో లెట్ మీ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. ఓకే, సో ఇప్పుడు n ఈవెన్ ఉంది అంటే n ఈవెన్ అంటే n 6 ఇచ్చి 6 కంటే తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ యాడ్ చేయండి, అంటే 1 + 3 + 5. ఓకే, ఇక్కడ n అనేది 6 ఇచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద లాస్ట్ ఆడ్ నెంబర్, అది n-1. ఓకే, సో కాకపోతే మనం లాస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని తీసుకుంటే 12 - 1 is equal to n-1. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో l becomes n/2. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ ఫార్ములా, ఓకే, సో మనదేంటి l/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇక్కడ l ఏమొచ్చింది n వచ్చింది. ఇందాక కేసులో l became n+1/2. హియర్ l itself is n/2. సో n/2/2 అంటే n/4 ప్లస్ ఫస్ట్ టర్మ్ is 1, లాస్ట్ టర్మ్ is n-1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి అంటే n²/4, which is nothing but n/2 whole square. ఓకే, సో దీనికి ఆడ్ నెంబర్ కి మనకు వచ్చింది n+1/2 హోల్ స్క్వేర్, ఈవెన్ నెంబర్ కి మనకు వచ్చింది n/2 హోల్ స్క్వేర్. ఓకే, సేమ్ ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే, ఈవెన్ నెంబర్స్ కాబట్టి మీకు ఇలా ఉండదు, n × n+1/2 అలా వస్తుంది. సో ఇవన్నీ డోంట్ ట్రై టు రిమెంబర్, అంటే ఒకదానికి ఒకటి గుర్తు పెట్టుకొని ఇంకోటి పెట్టేస్తే ఇట్ విల్ బికమ్ అంటే unnecessary, like మన కాన్సెప్ట్ తెలిసిన we will miss on these things. ఓకే, బట్ as long as your concept is clear, ఇది కొంచెం జాగ్రత్తగా వాడు. n ఆడ్ నెంబర్స్ అంటున్నాడా లేకపోతే ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ n అంటున్నాడా, అదొకటి పెట్టుకుంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ బేసిక్ ఫార్ములాస్ మీరు గుర్తుంచుకుంటే చాలు. ఓకే, క్లియర్ అమ్మా? Clear, sir. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకే, లేకపోతే ఒక్క నిమిషం టైం ఉంది కదా, ఇంకోటి చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నా అనుకోండి. ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎందుకంటే ఇది అన్నెసరీ బోల్డ్ అని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, అది అనవసరం అనమాట. మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ బేసిక్ ఒకటి తెలిస్తే అది అయిపోతుంది. సో మీకు ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్నాడు, n అని అడిగాడు. ఓకే, సో let me take a different color. Okay, so then if n is odd, okay, so n ఒకవేళ 7 అని, ఓకే, n 7 అయింది అనుకోండి, 7 కంటే తక్కువ ఉన్న ఈవెన్ నెంబర్స్ సమ్ ఎంత అంటే మనకి ఏమొస్తుంది 2, 4, 6. ఓకే, సో ద లాస్ట్ ఇందాక మనం ఏం చూసాం 2, 4, 6 అండ్ ద lth term would be 2l. ఓకే, సో ఇదేమైంది 2l is n-1, ఎందుకంటే ఇది ఆడ్ కాబట్టి దాని ముందున్న ఈవెన్ నెంబర్ విల్ బి దిస్ వన్. సో l is equal to n-1/2. ఓకే, నౌ సమ్ ఆఫ్ అంటే దీన్ని ఎలా చూపించాలంటే 2, 4, 6 up to the power of 2l. 2l is nothing but n-1. ఓకే, సో మనం మన బేసిక్ ఫార్ములా ఏంటి l/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఓకే, ఇక్కడ l/2 is l is n-1/2, so it become n-1/4. ఫస్ట్ టర్మ్ is 2,
లాస్ట్ టర్మ్ ఇస్ n-1. అర్థమైంది కదా? n-1 ఎందుకు వచ్చిందో లాస్ట్ టర్మ్. సో n-1 ఇంటూ ఇది n+1. ఓకే, ఇక్కడ కలర్ కనపడుతుంది బై 4. ఓకే, సో దిస్ విల్ బి దిస్. ఓకే, సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడం ఇట్స్ రియల్లీ వేస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్. ఓకే, మనం ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంటే ఈ కాన్సెప్ట్ విల్ బి యూజింగ్ ద అరిథమెటిక్ ప్రోగ్రెషన్ బేసిక్ ఫార్ములా అండ్ వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్. సో అవి చెప్పడం కోసమే చెప్పాను. బట్ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫార్ములాస్ అండ్ ట్రై టు కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. మహా అయితే ఈ రెండు గుర్తుపెట్టుకోండి అండ్ ప్రీవియస్ది ఎలాగో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్, బట్ అదర్ థింగ్స్ డోంట్ రిమెంబర్ దెమ్. మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోతే you will be able to solve any kind of things. Okay, just one last concept before jumping into the problems. So ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతాడు అనమాట, అంటే ఎన్ని ఉన్నాయని. ఓకే, అప్పుడు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంక్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్, ఇంక్లూడింగ్ వన్ ఎండ్ పాయింట్. అంటే ఇప్పుడు ఏ బి అని ఉంది, ఇవన్నీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సారీ, ఐ హ్యాడ్ టు మెన్షన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. ఓకే, ఏబి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇది ఇప్పుడు 1 సే 5 ఉంది అనుకోండి, వీటి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ మనకి, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అది తెలియకుండా మనం చెప్పలేము. సో ఒకవేళ కామన్ డిఫరెన్స్ 1 అయితే 1 2 3 4 5. ఓకే, 3 టర్మ్స్ ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ ఒకవేళ 2 అయితే 1 3 5, ఒక టర్మ్ ఉంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద కామన్ డిఫరెన్స్, పాయింట్ 1. ఇప్పుడు దాని తర్వాత వాడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏం అడిగాడు, వాడు ఈజీ ఇంక్లూడింగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకోండి వేర్ d is equal to 1. ఓకే, సో ఇంక్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్, ఇంక్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్ అడిగాడా, ఇంక్లూడింగ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఇలా అడిగాడా, లేకపోతే ఎక్స్క్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్ ఓన్లీ వీటి మధ్యలో వచ్చేవి అడిగాడా, అది మీరు క్లియర్ గా చూసుకోవాలి. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనగానే ద నెక్స్ట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రియల్లీ ఫోకస్ ఆన్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఇందులో 5 టర్మ్స్ ఉన్నాయి సిరీస్ లో, వాడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి అని అడిగాడా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫ్రమ్ ఏ టు బి ఎక్స్క్లూడింగ్ బి అడిగాడా, ఆర్ లైక్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్స్క్లూడింగ్ ఏ అని అడిగాడా, ఆర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్స్క్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బిట్వీన్ ఏ ప్లస్ ఏ అండ్ లైక్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎక్స్క్లూడింగ్ బోత్ ఏ అండ్ బి అని అడిగాడా అనేది మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దాని తర్వాత లెట్స్ ట్రై టు సీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కుంటాం. ఓకే, ఎనీబడి వాంట్స్ టు వాలంటీర్? Yes, sir. ఓకే, సో ఫస్ట్ నెంబర్ n1 అనుకో, సెకండ్ నెంబర్ n2 అనుకోండి. నేను కామన్ డిఫరెన్స్ అంటే మనకు ఫస్ట్ సింపుల్ గా ఉంటుంది కాబట్టి 1 అనుకోండి. ఓకే, అప్పుడు మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n1 కి n2 కి d కామన్ d1 అనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటాయి? అంటే అప్పుడు మనం ఎంత టర్మ్ బట్టి చేయొచ్చు సార్, ఎంత టర్మ్? ఎంత టర్మ్ ఫార్ములా బట్టి చేయొచ్చు. nth టర్మ్ ఫార్ములా. ఓకే, n2 is equal to n1 ప్లస్ n-1. n ఎంత ఇక్కడ? డిఫరెన్స్ ఓకే ఫైండ్ అవుట్ ఓకే చేసిందండి. ఓకే n-1 ఫైన్. సో ఇక d1 కాబట్టి అది పెట్టేసుకోండి. సో n-1 is equal to n2 minus n1, n is equal to n2 minus n1 plus 1. ఇదేనా? yes sir. ఓకే, ఫార్ములా నార్మల్ గా బేసిక్ గా ఫార్ములా అయితే n2 - n1 / d + 1. యా, సో బేసిక్ గా ఫార్ములా అయితే సో కరెక్ట్. సో మీరు ఇది ఇప్పుడు ఇక్కడ ఈ n అనేది ఏమొచ్చింది మీకు? n అనేది ఏ టర్మ్? ఏ లాస్ట్ టర్మ్ n టర్మ్. ఓకే, సో అది
ఇది ఓకే, ఇంక్లూడింగ్ బోత్ ద ఎండ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అని అడిగాడు అనుకోండి, ఈ ఆన్సర్ వచ్చిన దాంట్లోంచి అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇదన్నమాట. ఓకే, ఇంక్లూడింగ్ వన్ ఎండ్ పాయింట్ అంటే ఓన్లీ ఒకటే చేయాలంటే అప్పుడు ఈ వన్ తీసేయాలి. ఓకే, ఎక్స్క్లూడింగ్ బోత్ ఎండ్ పాయింట్స్ అంటే ఈ రెండు తీసేయాలంటే n2 మైనస్ n1 మైనస్ 1. ఓకే, ఇది ఎప్పుడు d1 ఉన్నప్పుడు. సో మీరు అన్నట్టు కామన్ కనుక ఒకవేళ మనకు d అయితే ఇది ఇది ఇది. ఓకే, సో అగైన్ డోంట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములాస్. ఇప్పుడు చెప్పినట్టు లైక్ యూస్ దిస్ వన్, nth టర్మ్ ఒక ఫార్ములా పెట్టేసుకొని చేస్తే, అండ్ ఎందుకంటే నేను కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇవి కూడా చూసాను, దీన్ని కూడా ఒక ఫార్ములా లాగా పెట్టేసి. సో అన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఏదన్నా కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఓకే, సో ఇది అందరికి అర్థమైందా? ఓకే, సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, నవీన్ చెప్పినట్టు nth టర్మ్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఆ డి అనేది మీకు ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఓకే ఓకే, డోంట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములాస్. మీకు ఒకవేళ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా మైండ్ లో గుర్తుంటే దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ రిమెంబరింగ్ దిస్. ఓకే, బట్ నో పాయింట్ ఇన్ బై హార్టింగ్ దిస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు మనం లెట్స్ ట్రై టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. సో సండే కదా, వీ కెన్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 10 minutes, రైట్? ఇస్ ఇట్ ఓకే ఫర్ బోత్ ఆఫ్ యూ? ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే, సో ఇప్పుడు మన ప్రోగ్రెషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో Jahnavi, do you want to volunteer for this one? ఇద్దరం కలిసి చేద్దాం, మీరు భయపడకండి. ఓకే, సో సమ్ 200 టర్మ్స్ అన్నాడు. 1 + 4 + 6 + 5 + 11 + 6 ఇలా ఉంది. ఓకే, ఇది ఎలా చేస్తాం? ఏదన్నా మీకు ప్యాటర్న్ కనపడుతుందా? ఇదేంటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా, ఎలా ఉంది? ఏంటప్పా? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో లేదు సార్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో చెప్పండి, ఎలా చెప్పండి సార్? దాన్ని మనం అంటే 1 + 6 + 11 అలా రాసుకుంటూ ఇంకో ప్యాటర్న్ 4 5 సారీ కరెక్ట్ సార్ 4 5 6. ఓకే, సో సో ఇది మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఇలా అంటే రెండు మిక్స్ చేస్తాడు అనమాట, 2 డిఫరెంట్ ప్రోగ్రెషన్స్ మిక్స్ చేసి హీ విల్ ట్రై టు క్రియేట్ వన్ సింగిల్ ప్రోగ్రెషన్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం ఎలా చూడొచ్చు అంటే 1 + 6 + 11 ఇదొకటి, ఇదొక ప్రోగ్రెషన్. దాంతో 4 + 5 + 6 ఇదొక ప్రోగ్రెషన్. ఇక్కడ 100 టర్మ్స్, ఇక్కడ 100 టర్మ్స్. ఇక మన 200 టర్మ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ 100 ఇక్కడ 100 కరెక్ట్. సో n/2 into 2a plus n minus 1 into d. ఇక్కడ ఏమొచ్చింది? 5 డిఫరెన్స్ 5. ఓకే, ఇక్కడ కూడా 100/2 into 2a అంటే విచ్ ఇస్ లైక్ 8 plus n minus 1 అంటే 9 into d. ఇక్కడ 1 d 1. ఓకే, సో ఇట్ విల్ బి 100/2 plus 2 plus 495 plus 8 plus 99. ఓకే, సో 10 495 plus 99 అంటే 594. 594 plus 10 is 604 into 100/2 అంటే 302. 302 100 ఇది ఆన్సర్. ఓకేనా? క్విక్ గా చేశానా? మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఓకే. సో మీరు ఇప్పుడు ఇది 4 నేను ఇందాక చెప్పాను కదా, ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. కొందరు ఏమనుకుంటారంటే 100 టర్మ్ n into n + 1/2 అది గుర్తుపెట్టుకుని దాంట్లో ఫస్ట్ 1 2 3 అలా కూడా కొందరు చేస్తారు. ఓకే, బట్ మనకు ద ఈజియెస్ట్ వే ఇస్ టు రిమెంబర్ ద బేసిక్ ఫార్ములా. అండ్ దాన్ని మీరు ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీకోసం కాబట్టి ఇంకొంచెం చేస్తారు, లేకపోతే నేను ఇలా రాసుకోను, యాక్చువల్ గా డైరెక్ట్ గా ఇది రాసేసుకుంటారు. ఓకేనా? సో లైక్ ఇక్కడ ఫార్ములా n/2 into 2a plus n minus 1 into d సార్? అవును, ఇదే. ఎందుకంటే మనకు లాస్ట్ తెలియదు కదా. చెప్పమ్మా సార్. ఇప్పుడు నేచురల్ నెంబర్స్ 1 2 3 స్టార్ట్ అయితే n into n plus 1/2 చేస్తాం కదా సార్. సార్ ఒకవేళ ఎలా అయితే 4 + 5 + 6 + 7 అయితే ఫార్ములా అంటే ఏ విధంగా రాసుకోవచ్చు సార్? అదా? ఓకే, ఆ ఫార్ములా మీరు వాడాలంటే ఇక్కడ మీరు ఒకటి 1 తో స్టార్ట్ అయినప్పుడు nth టర్మ్ 100 అయింది, 2 తో అయితే 101, 3 తో అయితే 102,
2. ఓకే, 4తో అయితే ఇప్పుడు 4తో స్టార్ట్ అయ్యి 100 టర్మ్స్ అంటే 103. ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 అంటే 103 ఇంటూ 103 ప్లస్ 1/2 అంటే మీకు ఇప్పుడు ఈ నెంబర్ లైన్ లో చూసుకుంటే 1 2 3 4 103. ఓకే, ఈ సమ్ వచ్చింది మీకు. కానీ ఇందులో మనకి ఇక్కడ దాకా కావాలి 3 4 5 6. సో దీని నుంచి 6 తీయాలి. అలా అన్నా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో అప్పుడు 104 52 మళ్ళీ 103 ఇంటూ 52. సో ఇది అదేదో మనకు ఫార్ములా ఉంది ఫాస్ట్ గా అయిపోతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉంటే మనకంటే బోల్డ్ అని కామన్ ఫ్యాక్టర్స్ తీసేయచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నా ఈకో నాకు వినపడుతుంది. ఎవరన్నా కొంచెం మైక్ మేబీ సెట్ చేసుకోలేము. ఓకే, సో హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ -12 -9 -6 must be taken so that the sum may be 54? క్వశ్చన్ అర్థమైందా? ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, సిరీస్ చెప్పాడు ఇది. ఓకే, మస్ట్ బి టేకెన్ దట్ ద సమ్ విల్ బికమ్ 54. అంటే ఇది ఒక సిరీస్ ఉంది, +12 +9 +6 ఇలా వెళ్తుంది. ఎన్ని టర్మ్స్ సే ఒక nth టర్మ్ దగ్గర ఆ సమ్ విల్ బి 54 అని ఉంది. ఓకే, సో ఎనీబడి వాంట్స్ టు వాలంటీర్? ఓకే, చెప్పమ్మా, ఎలా చేద్దాం? ఫస్ట్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం? చెప్పండి, nth టర్మ్ ఎలాగా? a plus n minus 1 into d ఏ ఎంత ఇక్కడ? -12 plus n minus 1 into 3 sir. ఓకే, సో nth కరెక్ట్. సో nth టర్మ్ మనకి ఎంత వచ్చింది? 3n minus 3. సో 3n minus 15. కరెక్ట్? yes sir. ఓకే, సో ఇప్పుడు సమ్ ఏం చేద్దాం? సమ్ ఈక్వల్ టు n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ సార్. ఫస్ట్ టర్మ్ -12 ప్లస్ 3n minus 15. ఓకే, n/2 ఇంటూ 3n minus 27. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి 3 ఇక్కడ నుంచి తీసేస్తే n/2 ఇంటూ n/9. ఇక్కడ 3 ఇక్కడికి వెళ్ళిన 3 18 అవుతుంది. సో n ఇంటూ n minus 9 ఈజ్ ఈక్వల్ టు 36. n ఎంత? n ఫ్యాక్టర్స్ తెలుసు కదా మనకు. అంటే మన దెర్ ఈజ్ అనదర్ వే టు సాల్వ్ దిస్. అంటే లాంగ్ మెథడ్ ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ ca అంటే x ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ 36 అంటే 12 ఇంటూ 3 12 ఇంటూ 12 minus 9. ఓకే, ఇది ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 2 3 6 సారీ 4 కూడా ఉంది. దాని తర్వాత 6 9 12 24 36. ఓకే, సో మనం చూడంగానే మనకు తెలిసిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఒకవేళ మనకు కొన్ని కేసెస్ లో ఇలాంటివి లేకపోతే మనకు ఈ ఫార్ములా మీకు గుర్తుందా? ఏదైనా ax² ప్లస్ bx ప్లస్ c అంటే x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a సార్. ఓకే, ఇది నేను మీకు తర్వాత కవర్ చేస్తానమ్మా. లైక్ ఎవరైనా ఫస్ట్ టైం ఇది చూస్తుంటే అది చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది క్లియర్ గా విజిబుల్ గా ఉంది కాబట్టి. అంటే బికాస్ వి నో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? n ఎంత? 12 sir. 12. Yeah, that's the answer. So Jahnavi, మీకు అర్థమైందా? yes sir, అర్థమైంది సార్. ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు ఇది చూడండి. A number 39 is divided into 3 parts which are in arithmetic progression and the sum of their squares is 515. Find the largest number. 15 sir. ఏమా 15? 15 sir. ఓకే, ఎలా చేశారు సార్? యాక్చువల్లీ 13 అంటే బై 3 చేస్తే 13 వస్తుంది సార్. సో అదే ఏపీ అన్నారు ఇందాక మీరు అనుకో. ఓకే ఓకే, 13 15 తీసుకోండి. యా, గుడ్. సో మీకు ఆల్మోస్ట్ 50% అంటే నాకు తెలిసి 70% ఆఫ్ ద కేసెస్ లో మీరు ఎప్పుడు క్వశ్చన్ చూసి అలా వదిలేకండి. ఓకే, క్వశ్చన్ చూసి మళ్ళీ ఆన్సర్ని కూడా చూడండి. ఓకే, ఇప్పుడు
ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఏ 3 టర్మ్స్ అనుకున్నాడు, a మైనస్ డి ఏ ప్లస్ డి అని అనుకున్నారు. సో 3a ఈక్వల్ టు 13, a ఈజ్ 3a ఈక్వల్ టు 39, a ఈక్వల్ టు 13 అంటే మధ్యలో టర్మ్ వచ్చింది. వాడు ఏమడిగాడు, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. సో లార్జెస్ట్ నెంబర్ అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 13, ఎందుకంటే మనం అంటే a ప్లస్ డి కనుక్కోవాలి. a ప్లస్ డి కనుక్కోవాలంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 13, విచ్ కుడ్ బి ఐదర్ 15 ఆర్ 17. ఓకే, సో అప్పుడు మీరు ఏంటంటే క్విక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఒకవేళ 17 అనుకున్నారు అనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది 17 అవుతుంది, ఇది 13 - 4 9. ఓకే, ఇప్పుడు 9 ఇప్పుడు ఇదేంటి, అన్ని స్క్వేర్స్ 550 అన్నాడు. 9 9 81, 3 3 అంటే లాస్ట్ డిజిట్స్ లెక్క పెడుతున్నా. వీటి స్క్వేర్ తీసుకుంటే 9 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ అని తీసుకుంటే దీని లాస్ట్ నెంబర్ ఇస్ 1, లాస్ట్ నెంబర్ 9, దీని లాస్ట్ నెంబర్ 9, 9 + 9 18, 8 + 9 కానీ మనకు 550 వచ్చింది. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ చెప్పచ్చు. ఓకే, మీరు ఒకవేళ లక్కీగా ఓకే 15 అయ్యి ఉండొచ్చు అంటే ఇది 15, ఇది 11. సో దీని స్క్వేర్ 1, దీని స్క్వేర్ 9, దీని స్క్వేర్ మళ్ళీ 5, 9 + 1 10, 10 + 1 5, 5 5 మ్యాచ్ అయిపోయింది. సో మీరు ఏంటంటే యాక్చువల్ గా మళ్ళీ a మైనస్ డి హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అది చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే యాక్చువల్ మీకు కింద ఆన్సర్ ఇవ్వకపోతే మేబీ అలా చేయి ఉండాల్సి వచ్చేది. బట్ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోండి. ఆప్షన్స్ విల్ సాల్వ్ 70%, 100% ఆఫ్ ద కేసెస్ లో మీరు ఆప్షన్స్ చూడాలి. 70% ఆఫ్ ద కేసెస్ లో మీరు యాక్చువల్ సాల్వ్ చేయకుండా ఓన్లీ ఆప్షన్స్ చూసి ఆన్సర్స్ తెప్పించేయచ్చు. ఓకే, అట్లీస్ట్ ఒకవేళ లాస్ట్ ఓన్లీ 1 మినిట్ ఉందనుకోండి, ఓకే, ఆర్ లైక్ ఓన్లీ 30 సెకండ్స్ ఉంది, మీకు 39 వచ్చేసింది. అట్లీస్ట్ మీరు ఈ ప్రాబిలిటీ ఏంటి, మీరు ఏదో ఒకటి పెట్టాలనుకోండి, లైక్ అట్లీస్ట్ ఇట్ విల్ బి అన్ ఇంటెలిజెంట్ గెస్. సో మీరు 17 15 13 11 లో ఏదో ఒకటి టిక్ పెట్టకుండా, బికాస్ వీ హ్యావ్ నెగటివ్ మార్క్స్. ఓకే, 17 15 లో పెడితే అట్లీస్ట్ మీ ప్రాబిలిటీ ఏంటి, ఈ రెండిట్లో అంటే అట్లీస్ట్ హాఫ్ ద ప్రాబిలిటీ ఉంటుంది. మీరు ఏదో ఒకటి ర్యాండమ్ గా పెట్టేస్తే అట్లీస్ట్ ప్రాబిలిటీ విల్ బి లైక్ 1/4. ఓకే, సో బీ వెరీ స్మార్ట్ while solving CAT paper. Okay, so not just the question, look at the options as well. Okay, clear? Sir, clear. Yes, sir. Okay, oh ఇది రిపీట్ అయింది. ఇప్పుడు ఇది చెప్పండి. The sum of the first and the third term of a geometric progression is 15 and the sum of its first 3 terms is 21. Find the progression. సో క్వశ్చన్ మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కూడా మీకు ఇందాక అరిథమెటిక్ లో ఎలాగైతే మనం a మైనస్ డి ఏ ప్లస్ డి తీసుకున్నాము, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా ఒకవేళ మీకు ఎక్కడైనా 3 టర్మ్స్ వస్తే బెటర్ థింగ్ ఇస్ ఏఆర్ a/r ఇలా తీసుకోండి. ఓకే, ఎక్కడైనా మల్టిప్లికేషన్ సినారియోస్ ఇస్తే ఇది ఎగిరిపోయి a క్యూబ్, అది క్యూబ్ రూట్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎలా చేస్తారు మీరు, నేను చెప్పమంటారా మీరు, లైక్ ఎనీబడి వాంట్స్ టు వాలంటీర్? Sir, ఓకే, చెప్పమ్మా ఎలా చేద్దాం ఇది. a/r plus r equal to 15. a/r plus r equal to 21. 15, sir. సో a into r plus 1/r 15 వచ్చింది. ఇది ఎంత వచ్చింది మనకు? a/r plus a plus r equal 21. a/r plus r ప్లేస్ 15 వేసుకుంటాం సార్. ఓకే, సో ఇప్పుడు నవీన్ ఏం చేశాడంటే ఒక నిమిషం. సో నవీన్ చేసింది ఏంటంటే ఈ రెండు మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కదా 15 అని. సో ఏమనుకున్నా అంటే a + 15 = 21, a = ఎంత చెప్పండి? 6. ఓకే, సో మనకి మధ్యలో టర్మ్ వచ్చింది. ఓకే, సో ఒకవేళ మనకు ప్రోగ్రెషన్ లో ఏదన్నా సే ఇలా 3 6 12 4 say 4 8 16, okay, 2 6 18 ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు అప్పుడు అట్లీస్ట్ ఏం తెలుస్తుందంటే ఇది రాంగ్, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది, బికాస్ ద మిడిల్ టర్మ్ ఇస్ మిడిల్ టర్మ్ ఇస్ 6. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ చెప్పండి. సో ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి ఇక్కడ, both of this, none of this. So next ఏం చేయాలి నవీన్? నెక్స్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేసి ఇంకా ఫైండ్ అవుట్ చేయండి r వాల్యూ. ఇక్కడ 6 into r plus 1/r
is equal to 15. Okay, so r plus 1 by r ఎంత 15 by 6, so 5 by 2. ఇప్పుడు ఏం చేయాలి మనం? సార్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది సార్. వద్దు, అదే అలా చేయాల్సిన అది. అవసరం లేదు. ఆప్షన్స్ చూసుకోండి. ఓకే, ఓకే ఇక్కడ r కేస్ r ఎంత 2, ఇక్కడ r ఎంత 2 సార్ 1/2. 1/2. ఓకే, సో మనకు r plus 1 by r is equal to 5/2 అంటే r plus 1 by r is equal to 5/2 అంటే r ఒకవేళ 2 అయినప్పుడు ఏమొస్తుంది 2 plus 1/2 అంటే ఇది మనకు 2.5 కదా, సో 2.5. r 1/2 అయినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది 2 plus 1/2. కరెక్ట్, ఇక్కడ r 1/2 వస్తుంది, ఇక్కడ 2 దాని ఉల్టా 2.5. ఎస్ సార్ ఎస్. సో ఈ రెండు ఆన్సర్లు కరెక్టే. సో బోత్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మనం మళ్ళీ ఇవంతా సాల్వ్ చేసి అదంతా మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఇలా 4 ఇచ్చినా మనకు అన్నిట్లో r తెలిసిపోతుంది. ఫస్ట్ మనం 6 ఏదైతే ఉందో ఆ 6 మధ్యలో ఉన్నవి అన్ని మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం. ఇవి ఆ మిగతా వాటిలో వాటి r కనుక్కోండి. r కనుక్కున్న తర్వాత దీనిలో పెట్టి చూసుకోండి. ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్. ఓకే, ఓకేనా? Okay, sir. ఓకే, సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్ వన్. ఓకే, ఇది కొంచెం డిఫికల్టీ కొంచెం పెంచాను, బట్ ఇట్ షుడ్ బి ఈజీ. ఈజీ అనేది హింట్. చెప్పండి ఎలా చేస్తే ఎలా చేయాలి? వాట్ విల్ బి ద సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ 7 plus 77 plus 777 plus 7777 అలా వెళ్ళిపోతుంది. n టర్మ్స్ ఉన్నప్పుడు దాని సమ్ ఎలాగా? సో ఎవరైనా అటెంప్ట్ చేస్తారా, నన్ను చెప్పమంటారా? సార్ అటెంప్ట్ చేస్తాను. చెప్పమ్మా. సార్ ఫస్ట్ 7 కామన్ తీస్తే 1 + 11 + 21. ఆఫ్టర్ దట్ 1 + 1 + 11 1 + 10 గా రాస్తుంది. ఓకే, 1 plus 10 1 + 100 1 plus 10 plus 100. 1 plus 100 కాదు, 1 plus 10 plus 100. ఓకే ప్యాటర్న్. సో ఇది మన ప్యాటర్న్. గుడ్. సో 1 plus 10 to the power of 1 plus 10 square ప్లస్ ఇది థర్డ్ టర్మ్ కి మనకు ఇది వచ్చింది కాబట్టి 10 to the power of n minus 1. ఇది ప్యాటర్న్. ఓకేనా? సో ఇది 1. సో ఇదంతా ఏం రాసుకుంటారు ఇక్కడ? హలో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, సో ఇది ఎలా ఉంది మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇవన్నీ 1 into 10 10 into 100 సమ్ ఆఫ్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒక ఫార్ములా ఏంటి మనకు? r to the power of a into, అంటే ఇక్కడ a1 కాబట్టి 1 into r to the power of n minus 1. ఇక్కడ r to the power of n ఎంత వచ్చింది మనకు? ఇప్పుడు ఇక్కడ a ఏమో 1, ఓకే, r ఏమో 10, n ఏమో 2, r into n to the power of r to the power of n, which is 10 square minus 1 by r minus 1. 100 minus 1 by 9, 99 by 9, 11. ఓకే, సో అదే కదా మనకు వచ్చింది. సో r minus 1 10 minus 1 సార్. 10 minus 1. యా, సో ఇది ఎంత అవుతుంది? 10 cube minus 1 by 10 minus 1. ఇలా వెళ్తే ఇక్కడ 10 to the power of n minus 1 by 10 minus 1. కరెక్ట్? సో దీన్ని కూడా 10 minus 1 by 10 minus 1 అని పెట్టుకోండి. ఓకే, సో ఈ 10 minus 1 కింద అంతా కామన్ కదా, సో ఇది 9.
ఓకే, సో 7/9 ఈక్వల్ టు ఇక్కడ పైన ఏముంది 10 ఓకే మీకు రాయండి 10 - 1 ప్లస్ 10 స్క్వేర్ -1 ప్లస్ 10 క్యూబ్ -1 అలా 10 to the power of n minus 1. ఓకే, క్లియర్ ఇది? క్లియర్. Yes, sir. సో 7/9 ఇప్పుడు 10 ఈ ఓన్లీ ఈ ఇది ఓ పక్కన తీసుకోండి 10 ప్లస్ 10 స్క్వేర్ 10 to the power of n ఇది ఒకటి మైనస్ 1 అంటే మైనస్ n. ఓకే, ఇప్పుడు ఇది దిస్ ఇస్ అగైన్ ఇన్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వేర్ a is equal to 10, r is equal to 10, number of terms is n. కరెక్ట్ అంతేనా? ఓకే సార్. సో దానికి అంతే మళ్ళీ మనం అరిథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒక సమ్ a into r to the power of n minus 1 by r minus 1 which is 9 minus n. కరెక్ట్? కరెక్ట్ సార్. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే 7/9 ఒక నిమిషం ఇది మనం n టర్మ్స్ కదా r to the power of n minus 1. ఓకే, 10 to the power of n minus 9n by ఒక నిమిషం ఏదైనా మిస్ చేసామా? 1 సెకండ్. యా సారీ by 9 కరెక్ట్. సో 7/81 10 to the power of n minus 9n. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? n minus 1 into 10 అంటే 10 to the power of n వచ్చింది. ఇది -9n పైకి వెళ్ళింది 9 into 9 81. సో ఇది ఆన్సర్. ఓకే, నేను ఫస్ట్ ఈ ఆప్షన్ చూడలేదు, సో దట్స్ వై ఐ వాస్ థింకింగ్. యా ఫైన్. సో లాస్ట్ ప్రాబ్లం ఫర్ ద డే, దెన్ మిగతావి మళ్ళీ రేపు చూద్దాం ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. సో ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని మనకు తెలియదు. ఓకే, ఈ క్వశ్చన్ ఎక్కడ ప్రోగ్రెషన్ కానీ సిరీస్ అని కానీ రాదు, కానీ మన కాన్సెప్ట్ మన జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి we need to identify that this is indeed geometric progression. ఓకే, సో క్వశ్చన్ చదువుదాం. After striking the floor, a rubber ball rebounds to 3/5 of the height from which it has fallen. Find the total distance that it travels before coming to rest if it has been gently dropped from a height of 20 meters. So 20 meters height నుంచి ఒక బాల్ పడింది కింద. ఓకే, వాడు ఏమంటున్నాడు, అది పడిన ప్రతిసారి 3/5 ఆఫ్ ద ప్రీవియస్ హైట్ రీబౌండ్ అవుతాం. సో మళ్ళీ కింద పడతాం, మళ్ళీ 3/5 అవుతుంది, మళ్ళీ కింద పడతాం, మళ్ళీ 3/5 అంటే ఈ ప్రీవియస్ హైట్ కి 3/5 దాకా మళ్ళీ రీబౌండ్ అయ్యి మళ్ళీ కింద పడుతుంది. ఈ ప్రీవియస్ హైట్ కి మళ్ళీ 3/5, ఈ ప్రీవియస్ హైట్ కి మళ్ళీ 3/5, ఇలా ఉంది. ఓకే, ఇది ఇన్ఫైనైట్ సిరీస్. ఇది ఇన్ఫైనైట్ సిరీస్. కరెక్ట్, ఇన్ఫైనైట్ సిరీస్. ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్కడ నుంచి ఎంత హైట్ నుంచి పడింది? 20 meters నుంచి పడింది. సో అసలు క్వశ్చన్ ఏంటో చూడండి. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ దట్ ఇట్ ట్రావెల్స్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ జెంట్లీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 meters. ఓకే, సో 20 meters హైట్ నుంచి పడి వాడు ఏమంటున్నాడు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే కిందకి వెళ్ళే ఒక డిస్టెన్స్ ఉంటుంది, పైనకి వెళ్ళే డిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ కిందకి వెళ్ళే డిస్టెన్స్, మళ్ళీ పైకి వెళ్ళే డిస్టెన్స్, మళ్ళీ కిందకి వెళ్ళే డిస్టెన్స్, మళ్ళీ పైకి వెళ్ళే డిస్టెన్స్. సో మీరు ఇది చూసుకుంటే ఫస్ట్ ఓన్లీ కింద పడే డిస్టెన్స్ చూద్దాం. ఓకే, డౌన్వర్డ్ డిస్టెన్స్. సో అవి ఎలా ఉంటాయి? 20 into 3/5, 20 into 3/5 ఇలా ఉంటుంది. ఓకే, పైకి వెళ్ళే డిస్టెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 20 into పైకి ఎంత వెళ్తాను, దాని స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంది? ఈ పైకి వెళ్ళే డిస్టెన్సెస్ 20 into 3/5. ఇప్పుడు ఇంత హైట్కి వెళ్తేనే మళ్ళీ అంత హైట్ నుంచి పడింది కదా, అర్థమైందా? 20 into 3/5 whole square plus 20 into 3/5 whole cube ఇలా. ఓకే,
సో మనకి దగ్గర ఏంటంటే 2 సిరీస్ ఉన్నాయి. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ 1 అనుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2 అనుకోండి, ఈ 2 సిరీస్ ఉన్నాయి. సో రెండిటిది ఇది ఇన్ఫినిట్. 0 ఎప్పుడు అవుతుందంటే మనకు తెలీదు. ఓకే, ఎక్కడో 0 అది ఇన్ఫినిట్ కి అవుతుంది. సో మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇస్ a by 1 minus by r. 1 minus r. ఇక్కడ a ఎంత? 20 by 1 minus r 1 minus r అంటే 20 by 2 by 5 అంటే 10, 50. ఓకే, అర్థమైందా ఇది ఎలా చేసాము? yes sir. ఇదంతా sir. ఇదంతా ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ చూద్దాం. ఇదంతా 5, 4, 12 తో స్టార్ట్ అయింది. ఓకే, సో దీనికి కూడా మళ్ళీ సేమ్ s ఈజ్ ఈక్వల్ టు a by 1 minus r. కానీ ఇక్కడ s ఎంత? ఇట్స్ నాట్ 20, ఇట్స్ 12. 12 by 2 by 5. 1 minus 3 by 5 which is 2 by 5. Okay, 2, 6, 6, 5 is 30. So 80 మొత్తం రెండు కలిపితే 80. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే వేరే కలర్ వాడితే ఒక నిమిషం. యా, సో ఫస్ట్ మనం ఓన్లీ కిందకి వెళ్ళే డైరెక్షన్స్ కనుక్కున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. ఓకే, సెకండ్ మనం ఏం చేసాం? ఓన్లీ పైకి వెళ్ళే డైరెక్షన్స్, విచ్ ఈస్ this one. Okay, only పైకి వెళ్ళేవి, which is this one. Okay, so ఈ black series is for downward direction and the red series is for the distance traveled by the ball in the upward direction. ఈ రెండు geometric progression లో ఉన్నాయి, but with different a's and the same r. సో రెండిటికి మనం s is equal to a by 1 minus r పెట్టి రెండు విడివిడిగా తీసుకొని we have combined the sum of both these things, which will become 80 meters. సో అది ఆన్సర్. ఓకేనా? క్లియర్? Clear, sir. Okay, fine. So that's it for today. And so like with this, we complete the progressions. So maybe like I'll try to post these problems in our WhatsApp chat so that next దాని నుంచి we will move on to the next topic. Okay, any doubts ఉంటే నన్ను WhatsApp లో అడగండి. Okay, sir. Thanks. Yeah, చెప్పండి. సార్ ఇప్పుడు క్వాంట్ ప్రాబ్లమ్స్ మనం ఎలా అప్రోచ్ అవడం బెటర్ సార్? అంటే ఆప్షన్ ద్వారానా లేదంటే బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నా? బేసిక్ అప్రోచ్ ఎలా ఉండాలి సార్? అదే చెప్తా. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. ఓకే, కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉండాలి. ఓకే, అప్పుడు ఏంటంటే మీరు బోల్డ్ అనే ఫార్ములాస్ ఏదైతే బై హార్ట్ చేస్తారో యూ విల్ నాట్ డూ దట్. బై హార్టింగ్ ఫార్ములాస్ యూ కెన్ అవాయిడ్ ఇట్. అంటే కొన్ని చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు n into n plus 1 into 2n plus 1 by 6 అలాంటివి చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ 100 ఫార్ములే ఆర్ లైక్ 1000 ఫార్ములే సార్ ముందే తప్పు టైం చేస్తారు. అలాంటప్పుడు బై హార్ట్ చేయడం ఫార్ములా బై హార్ట్ చేస్తే బెటర్ కదా సార్? అంటే కానీ మీరు మొత్తం అయ్యేటప్పటికి మీరు అన్ని గుర్తుంచుకోగలరా లేరా అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో 1000 ఫార్ములా ఎగ్జామ్ లో సాల్వ్ చేసినప్పుడు మళ్ళీ మొత్తం ప్రాబ్లం ఫార్ములా అంతా డెరైవ్ చేసుకుంటే అక్కడ సగం ఫార్ములా డెరైవ్ చేయొద్దు. అదే ఫార్ములా, అదే అంటున్నా. సో 1000 ఫార్ములే గుర్తుపెట్టుకోకండి. మీరు ఓన్లీ ఇప్పుడు సమ్ ఆఫ్ n నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ n నెంబర్స్ అంటే అవన్నీ బేసిక్ అరిథమెటిక్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి n into n plus 1 by 2, n square by n plus ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ 1000 ఫార్ములే, రిమెంబర్ ఓన్లీ 100 ఫార్ములే విచ్ ఆర్ ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఇవి బాగా గుర్తుంటాయి అండ్ యూ విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో కాన్సెప్ట్ షుడ్ బి ఫస్ట్ వెరీ క్లియర్. ఓకే, పాయింట్ 1. సెకండ్ ఏంటంటే మీరు క్వశ్చన్ విన్నప్పుడు ట్రై టు ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్ లింకింగ్ టు. ఇప్పుడు జనరల్ గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఇలా ఒక సిరీస్ అనో లేకపోతే కామన్ రేషియో అనో లేకపోతే కామన్ డిఫరెన్స్ అనో ఇలాంటి టర్మ్స్ వస్తాయి. ఓకే, కానీ అలాంటి టర్మ్స్ లేకుండా కూడా మీకు వస్తుంది. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ అండ్ ట్రై టు మ్యాప్ ఇట్. అంటే మనకి ఏంటి ఏ కాన్సెప్ట్ వాడాలి అనేది. నో ఇది ఒకసారి అర్థమయ్యాక దెన్ ట్రై టు యూస్ ద ఆప్షన్స్ తప్పకుండా చూడాలి. ఓకే, నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్ ఇట్లా ఫార్ములా పెట్టి చేస్తే ఇట్ మైట్ టేక్ సే 3 minutes. ఆప్షన్స్ చూసి మీ కాన్సెప్ట్ తెలుసు, ఆప్షన్స్ తెలుసు, రెండింటిని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బట్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు కాన్సెప్ట్ తెలియకుండా అది ఎలా వచ్చిందో తెలియకుండా అంటే లైక్ మీరు ఈ ఫస్ట్ ఇనిషియల్ ఏదైతే ఫార్ములా వేసుకున్నారో అది వేసుకోలేరు.
కానీ ఈ ఫార్ములా వేసుకోవడానికి మీరు ఒకవేళ 100 ఫార్ములాస్ గుర్తుపెట్టారనుకోండి, మీరు వెళ్ళి వెతుక్కోవాలి. మీ మైండ్లో ఈ రిజిస్టర్ ఉందనుకోండి, ఈ 100 ఫార్ములాస్, ఓకే ఇదా అని వెతుక్కోవాలి. బట్ ఈ 100 ఫార్ములాస్ దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫార్ములాస్, దే ఆర్ ఓన్లీ సింగిల్ ఫార్ములా. ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు అనుకుంటే ఈ బేస్ ఫార్ములాస్ అని ఉంటాయి అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు a ఇంటూ r to the power of n minus 1 by 1 by r minus 1, a to the power of a into 1 minus r minus 1 minus r to the power of n by 1 minus r. ఇవి బేస్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆన్ దట్. అవి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆప్షన్స్ చూసి రెండింటిని చేస్తే మనకు ఫాస్ట్గా అవుతుంది. మీరు 1000 ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ఫార్ములా ఆలోచించాలా అనే దాంట్లో యూ విల్ వేస్ట్ టైం. బికాస్ నేను మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మ్యాథ్స్లో ఒక మల్టిపుల్ ఫార్ములా ఉంటాయి, బట్ దెర్ బి వన్ కోర్ ఫార్ములా. ఆ ఒక్క కోర్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఒక 100 ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఈజీ, రాదర్ దెన్ ట్రైంగ్ టు రిమెంబర్ 1000 ఫార్ములా. ఓకే, మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది గుర్తుండిపోతే అది వేరే విషయం. అక్కడ డెఫినెట్గా మీకు అందుకనే ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కానీ మీరు అది గుర్తుపెట్టుకోవడానికి వెళ్ళి దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామంటే దట్ విల్ టేక్ లాంగర్ టైం. సో మీ మైండ్ విల్ బి అన్నెసెసరీలీ లైక్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సమ్ ఆఫ్ ఇది వచ్చింది అనుకోండి, ఈ సినారియో, ఇలాంటి సినారియోస్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 6 ఫార్ములే. అందులో మళ్ళీ ప్రతిదీ చాలా క్లోజ్గా ఉంటుంది. n+1/2 హోల్ స్క్వేర్, n/2 హోల్ స్క్వేర్, n+1/n ఇంటూ n+1/2 ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అదే అన్ని n ఈ సెన్స్లో మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, ఈ సెన్స్లో మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి రైట్ స్ట్రాటజీ. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతే అది వేరే విషయం. ఓకే, ఎందుకంటే మనకి ఏదన్నా ఉంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ విషయాలు, ఎక్కువ కాన్సెప్ట్స్ మనం కవర్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా నవీన్? ఓకే సార్. సార్ ఇప్పుడు 99% రావడానికి కాంట్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే బెటర్? అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇది డెఫినెట్లీ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చదివిన నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 40% దాకా నెంబర్స్ నుంచి వస్తాయి మనకు. ఓకే, సో ఇది దాని తర్వాత నెంబర్స్ అంటే మళ్ళీ స్పీడ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైం అలాంటివి కొన్ని మనం చేస్తాం అనమాట. సో దట్ విల్ కవర్ మోర్ దాన్ 60%. సో అది చేసుకుంటే యువర్ పర్సెంటేజ్ విల్ బి ఎనీవేర్ క్లోజ్ టు లైక్ 80 అలా వస్తుంది. క్వాంట్లో కానీ జనరల్గా ఏంటంటే గెటింగ్ టు 80, గెటింగ్ టు 70 ఈజ్ ఈజీ. కానీ 80 నుంచి 90 కానీ, 90 నుంచి 95 కానీ, 95 నుంచి 99 కానీ అది మూవ్ అవ్వడం చాలా కష్టం. ఓకే, సో వాట్ వీ నీడ్ టు ట్రై టు డూ ఇస్ లైక్ గెట్ ఆన్ టు దిస్ 99%. 99% రావాలంటే మీకు అంటే మేబీ 1-2 వదిలేయచ్చాము, బట్ డోంట్ లీవ్ ఎనీథింగ్. మనకు బోల్డ్ అంత టైం ఉంది, వీల్ కవర్ ఎవ్రీథింగ్. అండ్ మనం ప్రాక్టీస్ కూడా చేద్దాం. అండ్ కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ నిజంగా వస్తే వదిలేయాలి. కానీ కాన్సెప్ట్ వైజే మనం కొన్ని వదిలేసాం అనుకోండి, మనం అక్కడ 30 క్వశ్చన్స్ ఇస్తే మనం ఓన్లీ 20 క్వశ్చన్స్కే పోటీ పడుతున్నట్టు అవుతుంది. సో లెట్స్ నాట్ లీవ్ ఎనీథింగ్. ఓకే, మన 30 కాన్సెప్ట్స్ మనకు క్లియర్గా ఉంటాయి. అందులో ఒకవేళ 5 మనకు కష్టంగా ఉంటే ఆ 5 వదిలేసి లెట్స్ ట్రై టు డూ ఫర్ 25, ఆ అప్రోచ్తో వెళ్ళాలి. ఓకే, బట్ మన రెగ్యులర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లాగా ఒక టాపిక్ వదిలేసి మనకు ఆప్షన్స్ లాగా వదిలేయచ్చు. లెట్స్ నాట్ టేక్ దట్ అప్రోచ్. ఓకే ఓకే, ఎనీథింగ్ ఎల్స్? సార్ ఇప్పుడు మనం కేవలం మార్క్స్ ఏమైనా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ వీల్ ట్రై టు ఫోకస్ ఆన్ ఇండివిజువల్ బ్లాక్స్. ఆగస్ట్ ఆ టైం నుంచి వీ విల్ ట్రై టు డూ మార్క్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం 1/6 ఆఫ్ ద పోర్షన్ కవర్ చేసాం. మీకు మార్క్స్ పెట్టాలంటే అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్న కవర్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే, జూలై ఆగస్ట్ నుంచి వీఆర్ ప్లానింగ్, బట్ అట్లీస్ట్ అప్పటికి మనం హాఫ్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టాపిక్ స్పెసిఫిక్ టెస్ట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాం అనమాట. సో ఇవాళ ప్రోగ్రెషన్స్ ఫస్ట్ బ్లాక్ అయిపోయింది కాబట్టి యూ విల్ స్టార్ట్ గెటింగ్ దట్. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. బై. Thank you, sir. Bye. Bye.